మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ పర్యటించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన ఆసుపత్రిలో అన్ని బ్లాకుల్లో తిరుగుతూ రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్న ఆయన సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో ఉండి సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆకస్మికంగా తనిఖీ వరకు ఈరోజు వస్తే 9:25 బయోమెట్రిక్ అటెండెన్స్ చూస్తే కేవలం 24 మంది డాక్టర్లే టైంకి డ్యూటీలో రావడం. మామూలుగా వాళ్ళకి రిలాక్సేషన్ 9:30 వరకు ఉంటుంది. ఇంకొక 5 నిమిషంలో ఇంకో 10 మంది డాక్టర్లు వచ్చినా 32-33 మంది కంటే ఎక్కువ డాక్టర్లు అటెండెన్స్ టైంలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల స్ట్రెంత్ మొత్తం 122 మంది. ఎంత బాధాకరం విషయం అంటే ఇప్పటికే ఒక 4-5 సార్లు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుండి కనుక వీళ్ళ తీరు మారకపోతే మేము టర్మినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ ఏ డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో ఖమ్మం నుంచో వరంగల్ నుంచో రావాలనుకున్న వాళ్ళు వస్తే టైంకి రండి, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉండే ఏర్పాట్లు చేసుకోండి. మీరు టైంకి రాలేని పరిస్థితి మీకు ఇష్టం లేకపోతే మీరు లెటర్ రాయండి. ఎవరైతే టైంకి వర్క్ చేస్తారో వాళ్ళని మేము ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఇంకొక 2-3 నెలల్లోనే అంటే జూలై మొదటి వారంలోనే చాలా గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అదేవిధంగా లేడీస్ హాస్టల్